ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో బీజేపీ పెద్ద స్కామ్ చేసిందని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. 50% పైగా ఎలక్టోరల్ బాండ్స్ డబ్బు బీజేపీ ఖాతాలోకి వెళ్లిందన్నారు. మెగా కంపెనీని 170 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చిందని చెప్పారు. 9.5 ఏళ్లలో బీజేపీ డొనేషన్స్ 10 రెట్లు పెరిగిందన్నారు. దర్యాప్తు సంస్థల్ని గుప్పెట్లో పెట్టుకుని బీజేపీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికల టైంలో వాడుకోకుండా ఆంక్షలు పెట్టడం అనేది ఎంత దురుద్దేశంతో కూడుకుంది. ఇవాళ ఎంత భయంతో మీరు ఎన్నికలకు పోతా ఉన్నారు. దాదాపుగా 11 అకౌంట్లు 4 బ్యాంకుల్లో సీజ్ చేశారు. జస్ట్ బిఫోర్ 3 వీక్స్ ఆఫ్ ది ఎలక్షన్స్. ఇంకా 3 వారాల్లో ఎన్నికలు ఉందనగా మీరు అకౌంట్ సీజ్ ప్రక్రియ మొదలుపెట్టినారంటే దీంట్లో రాజకీయ ఉద్దేశం, మీ యొక్క దిగజారుడుతనం, చిల్లరతనం దీంట్లో బయటపడతా ఉంది. మోడీ గారికి మీకు మాకు బాగా తెలుసు, రాజకీయ పార్టీలు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో రావు. అది అందరికీ వర్తిస్తుంది. అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇదివరకు ఏ పార్టీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన పాపాన పోలే. అసలు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావు పొలిటికల్ పార్టీస్. ఈ దేశ చరిత్రలో